యందు అతనికి ఏం పుట్టిందట? దయ పుట్టింది. దేవుడికి స్తోత్రం. మనకు కూడా ఫేవర్ కావాలి, పరలోకపు తండ్రి ఫేవర్ కావాలి, పరలోకపు రాజు ఫేవర్ మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆయన ఫేవర్లోనే మన జీవితాలు చాలా అద్భుతంగా చక్కగా కట్టబడ్డాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమొచ్చిందంట? రాజు చూడగానే మనకు కూడా దేవుని అడగాలి, మనం దేవా నా పట్ల నీ దయ చూపించు, నీ కనికరం చూపించు, నీ ప్రేమను చూపించు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము దండము యొక్క కొన పుట్టెను. రాజు దేవునికి మహిమ కలుగును. రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలి? మనం కూడా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థించి మనం అడిగినప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమంటాడు? సగం రాజ్యం కావాలన్నా మీకు? దేవునికి స్తోత్రం. అంటే ఎంతమంది అంటారు, రాజ్యం వద్దు దేవా, నువ్వు ఉంటే మాకు దేవునికి ఇస్తుంది. రాజ్యం కంటే బలవంతుడు ఆయన, రాజుల కంటే బలవంతుడు, ఉన్నత స్థానంలో మనం నిలబెట్టారు. అయితే ఇదంతా మనము అయిపోయి ముందుకు వచ్చేటప్పటికి 6వ అధ్యాయంకి వచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం. 6వ అధ్యాయం వచ్చేస్తే 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడేను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మెరకిల్ జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మొర్దెకై ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు నపుంసకులు రాజుని ఉరి తీయాలని వాళ్ళు ప్లాన్ చేసిరట. ఆ ప్లాను మొర్దెకైకి కనిపించినట. దేవుడికి స్తోత్రం. మరి వీళ్ళు ఏదన్నా కొన్ని హానర్ చేసినట్టే ఏం చేయలేరంట, మొర్దెకైని పక్కన పెట్టేసిరంట. కానీ రాజు కంట దేవుడు నిద్ర పట్టని. మనకు మేలు చెయ్యాలి అంటే దేవుడు ఇతరులని నిద్రపోనియాడు. దేవుడికి స్తోత్రం. కలుపుతాడు. మనకు కావాల్సిన ప్యాకేజ్ అంతా తీసుకొస్తాడు, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ తీసుకొస్తాడు, మనం నడవాల్సిన మార్గం తీసుకొస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుకు నిద్ర పట్టలేదంట. నిద్ర ఎందుకు పడుతుంది? దేవుడికి స్తోత్రం. రాజు ఏం చేస్తుండు? మంచిగా మత్తులో ఉండి, ఎందుకు మత్తున్న వాళ్ళకి ఏమొస్తుంది? కంపల్సరీ నిద్ర వస్తుంది. వాళ్ళు బాగా తాగినంటే ఏం చేస్తారు? పడుకుండిపోతారు. రాజుకు నిద్ర రావట్లేదంట. దేవుడు నిద్ర రానివ్వట్లేదు. దేవుడికి మహిమ కలుగును. ఎందుకు? ఆ మొర్దెకై రాజ్యం కాపాడాలి కాబట్టి, మొర్దెకైని అక్కడ ప్రధానమంత్రిగా నిలబెట్టాలి కాబట్టి, ఆయన ఆసనము హెచ్చించి నిలబెట్టాలి కాబట్టి, దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ హామాను ఒక కుయుక్తి, అపవాది కుయుక్తి, మనకి ఎన్ని విధాల ప్రయత్నించినా వాడి కుయుక్తిని దేవుడు సుత్తనీయులుగా తెంపి వేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా జరుగుతుండగా హామాను వచ్చేస్తాడు. వచ్చేస్తే ఏమంటారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఇదంతా చెయ్యాలి, ఇట్లా హానర్ ఇవ్వాలి, గణపరచాలి అంటే నేను కాకపోతే ఇంకెవరు? యుద్ధులను చంపడానికి నేనే కదా సిద్ధపడ్డా, నేనే కాబట్టి నాకే కావచ్చు అని రాజు ఉంగరము, రాజు ముద్ర, రాజు గుర్రం